Yeah, welcome my dear APPSC groups aspirants. This is the right occasion to once again know what is the cut-off marks, because High Court, Honorable High Court ఇచ్చిన judgment dismiss చేయడంతో petitions. APPSC Group 2 ఫైనల్ రిజల్ట్స్ని డిక్లేర్ చేసే సమయం ఆసన్నమైంది విత్ ఇన్ 1 week or 10 days. ఈ సందర్భంలో 1:2కి 1:1కి ఎంత కట్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి, అవి ఎంత అనే అంచనా, ఒక అంచనా గ్రూప్ 2 రిజర్వేషన్ వారిగా తుది కట్ ఆఫ్ మార్కుల అంచనా, రైట్? సో ఈ అంచనాకి చాలా చాలా అనుకున్నారు, అందరూ ఆల్రెడీ రాసినకు ఉపయోగం కాదు. ఇప్పుడు 2026లో గ్రూప్ 2 రాయాలని పట్టుదలగా కసితో ఎవరైతే చదువుతుంటారో వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఎందుకంటే గత కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, మొన్న 2025లో జరిగిన ఎగ్జామ్కి ఎంత కట్ ఆఫ్ ఉంది, అంతకుముందు ఎలా ఉన్నాయి, ఈ వేరియేషన్స్ తెలుసుకోవాలి. అవి ఎందుకు వస్తాయి అనే విషయాలు కూడా తెలుసుకోవాలి. కట్ ఆఫ్ డిపెండ్స్ మెయిన్లీ ద డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ది పేపర్ ఆర్ కాంపిటీషన్ లెవెల్స్ అమాంగ్ దిస్ కాంపిటీటర్స్. అలాగే ది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కట్ ఆఫ్ అంటే అసలు ఏంటి? కట్ ఆఫ్ అంటే అందరూ అనుకుంటారు అంత వస్తే సరిపోతుంది, కాదు. దట్ ఈస్ ద లాస్ట్ మార్క్ ఇన్ దట్ రెస్పెక్టివ్ రిజర్వేషన్ కేటగిరీ, right? So let us see now. Before that, one small announcement. Christmas special offer 50% off in all our online, offline APPSC Group 1, Group 2 courses. ఈ రోజే ఎండ్ అయిపోతుంది. కాబట్టి దీని వివరాలు, అసలు అది ఎందుకు తీసుకోవాలి అనే విషయాన్ని మనం లోపల చర్చించుకుందాం చివరిలో, రైట్? APPSC Group 2 expected final cutoffs. It's a comprehensive analysis that I am making of anticipated cutoff marks across all reservation categories for final selection 1:1 between 1:1 and between 1:2 document selected candidates. Yeah, this we will discuss the last already చెప్పాను. Christmas ఈ రోజు అయిపోతుంది ఆఫర్. This is our trending course. Thousands of students will join it, and this is a real time offline and online daily online classes రెగ్యులర్గా జరుగుతాయి మన కళామైస్ ఇక్కడ. సిన్స్ 2013 ఎప్పుడు కూడా గ్రూప్ 2కి వచ్చిన ఆగలేదు, ఈవెన్ నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా ఆగలేదు, రైట్? సో ఇది 5,000 ఉంది, మనకి 2,500 వస్తుంది. ఈ రోజుతో క్లోజ్ అయిపోతుంది. చెక్ యువర్ కూపన్ కోడ్తో చేయండి. సో రిక్రూట్మెంట్ ఓవరాల్ చూసుకుంటే కనుక దీనికి అబౌట్ 5 lakh పీపుల్ అప్లైడ్ ఫర్ గ్రూప్ 2. 897 పోస్ట్స్ ఉన్నాయి. అంటే 1:1 అంటే ఈ 897 క్యాండిడేట్స్, సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్, అండ్ 300 మార్క్స్ టోటల్ మెయిన్స్ మార్క్స్, అండ్ సెలక్షన్ రేషియో ఈజ్ 1:1. దీస్ ఆర్ కాల్డ్ ఫైనల్ కట్ ఆఫ్స్, ఎస్టిమేటెడ్ కట్ ఆఫ్స్. ఈ కట్ ఆఫ్స్కి బేసిస్ ఏం తీసుకున్నామంటే, ఎవరైతే డాక్యుమెంట్స్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్. నో వన్ నోస్ వాట్ రియల్ ఇస్, బికాజ్ ఇంకా APPSC ఇవ్వలేదు. వాళ్ళు ఎవరైతే వెళ్ళారో వాళ్ళ హైయెస్ట్ లోయెస్ట్ చూసుకొని, ముఖ్యంగా లోయెస్ట్ మార్కులు చూసుకొని మనం అంచనా వేస్తాం, రైట్? సో హైకోర్టు వెర్డిక్ట్ ఈరోజు ఈ పరిస్థితిని చాలా ఇంపార్టెంట్గా చేసింది. కాబట్టి ఫ్రెషర్స్ కూడా నేను తెలుసుకోవాలి, ముఖ్యంగా డిఫరెన్స్ మళ్ళీ ఇంతే ఉంటుందా, ఫైనల్ కట్ ఇంకా తక్కువచ్చా, ఎందుకు తగ్గుతుంది, ఎందుకు పెరుగుతుంది అని క్లారిటీ కోసం, రైట్? ఏపీ హైకోర్టు వెర్డిక్ట్ చూసే మన కోర్ట్ డెసిషన్ బ్రింగ్స్ మచ్ అవైటెడ్ క్లారిటీ ఫర్ lakhs of aspirants. This is expected final cut-off marks category wise, reservation category wise breakdown, right?
సో ఇందులో మనకి ఓసీకి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ అరౌండ్ 205. అంటే దిస్ ఇస్ ద లాస్ట్ మార్క్. ఒరిజినల్ ఓపెన్ కేటగిరీలో లాస్ట్ మార్క్ ఇది. అంటే దీనిపైన 210 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, రైట్. సో దిస్ ఈజ్ లాస్ట్ మార్క్. అండ్ దెన్ డాక్యుమెంటేషన్ ప్రకారం అయితే ఓసీకి 190 వరకు కూడా వచ్చిందని మనకి వెనుకడి. సో అలాగే ఎకనామికల్ వీకర్ సెక్షన్కి ఓసీకి దగ్గరగానే ఉంటుంది వాళ్ళు 201. అండ్ దెన్ డాక్యుమెంటేషన్ అయితే 193కి 10% ఈడబ్ల్యూఎస్. సో 193 అది డాక్యుమెంటేషన్ వచ్చింది వీళ్ళకి. అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చి దానికి ఏ కేటగిరీకి 202, అంటే ఆల్మోస్ట్ ఓసీకి సమానంగా. అలాగే బీసీ డీకి కూడా అలాగే 203, ఇంకా ఎక్కువ. అలాగే బీసీ డీకి మాత్రమే 199, ఇంకా తక్కువ ఉన్నది ఓన్లీ బీసీసీ 191. ఓకే. సో బీసీలో కూడా ఒక సి సెక్షన్కే ఎక్కువ బెనిఫిట్ ఉంది, మిగతా మీరు కూడా ఇంచుమించు 1-2 మార్కులు తేడా ఉంటుంది. సో అంతకుముందు చూసుకునే కూడా డాక్యుమెంటేషన్ వాళ్ళకి సేమ్ అదే రేంజెస్ డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఇకపోతే షెడ్యూల్ క్యాస్ట్ 195. ఎస్, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎస్సీస్ కేటగిరీలో 3 గ్రూప్స్ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత చేశారు కాబట్టి దీనికి వర్తించింది. దిస్ విల్ బి ద లాస్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇన్ కంబైన్డ్ ఎస్సీ రిజర్వేషన్, రైట్. సో 190 మార్క్స్ వస్తుంది. అందులో కూడా కేటగిరీ 1 వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది, ఎస్టీతో సమానంగా ఉంటుంది. బట్ నౌ వీ షాల్ నాట్ డిస్కస్ హియర్ బికాజ్ ఇట్స్ నాట్ అప్లైడ్, రైట్. అండ్ దెన్ 188 డాక్యుమెంటేషన్ వచ్చింది వీళ్ళకి ఎస్ఎస్కి. కాబట్టి ఇట్లా వస్తుంది. ఇంకా షెడ్యూల్ ట్రైబ్కి వచ్చేస్తే మీకు 175+ వస్తే వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఈ విధంగా మనకి ఎక్స్పెక్టెడ్ ఫైనల్ కట్ ఆఫ్స్ని నేను ఈ విధంగా అంచనా వేస్తున్నాను. ఇప్పుడు జడ్జిమెంట్ని ఎవరైతే అంచనా వేసి దరిదాపులో మనం బ్యాలెన్స్గా వెళ్ళాం, ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని. బికాజ్ దే ఆర్ అజ్యూమ్షన్స్ రైజ్ చేసేసారు అన్న సోషల్ మీడియా వీడియోస్. దట్స్ నాట్ కరెక్ట్. మనం బ్యాలెన్స్ ఉంటే ఎప్పుడైనా సేఫ్, రైట్. అలాగే ఇవన్నీ కూడా ఈ కట్ ఆఫ్ మార్క్స్ అన్నీ కూడా అవుట్ ఆఫ్ 300 మార్క్స్ 50 2 పేపర్లు మీకు తెలిసిందే 300 మార్క్స్కి. దిస్ ఈజ్ ద గ్రాఫిక్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది సేమ్ థిక్ కలర్ ఫైనల్ సెలెక్షన్ అండ్ లైట్ కలర్ as the previous selection, documentation selection, okay, visual comparison with. And then now here highest competition వచ్చేసి మనం చూసేమో 205 మార్కులు ఓపెన్ కేటగిరీలో. అట్లాగే బీసీ కేటగిరీ వేరియన్స్లో కూడా ఇంతకుముందు తేడా చూస్తే ఎక్సెప్ట్ బీసీసీ మిగతా వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా ఓసీకి దగ్గరలో ఈడబ్ల్యూఎస్ దగ్గరలో ఉంది. ఇకపోతే డాక్యుమెంటేషన్ బఫర్, ద గ్యాప్ బిట్వీన్ 1:1, 1:2 కట్ ఆఫ్ రేంజ్ ఇస్తాం 7 to 10 మార్క్స్ across categories. That is important. Gap between 1:1 and 1:2 ki 7 to 10 marks across all categories, difference control. Okay, providing safety margin for candidates during verification. Okay. So ఈ విధంగా మనకి కీ ఇన్సైట్స్ అండర్స్టాండింగ్ ది కట్ ఆఫ్ ప్యాటర్న్స్. అయితే ఈసారి రాబోయే 2026లో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, సో అది కూడా ఆలోచన చేద్దాం. మానిటర్ అఫీషియల్ నోటిఫికేషన్స్, ఇది మీకు డిస్క్లైమర్ అండి. డిస్క్లైమర్ ఏంటంటే మీరు అఫీషియల్గా ఏపీఎస్ ఇచ్చేదే ఫైనల్, దీస్ ఆర్ నాట్ ఫైనల్. 1, 2 దీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ బేస్డ్ ఆన్ ది అనాలిసిస్. అఫీషియల్ కట్ ఆఫ్ విల్ బి డిక్లేర్డ్ బై ఏపీఎస్. సో దో దట్ సెలెక్టెడ్ ఫర్ డాక్యుమెంటేషన్ మస్ట్ అటెండ్ ద ఇవన్నీ అయిపోయినాయి ఆల్రెడీ. స్టే ఇన్ఫార్మ్ ఏపీఎస్ ఒరిజినల్ ఫామ్ అన్నామండి. బట్ ఇది ఒక అంచనా కోసం, ఇది అల్టిమేట్, ఇది అబ్సల్యూట్ కాదు. సో ఎందుకు అంచనా వేస్తున్నాము అంటే 2026లో రాసే వాళ్ళకి ఒక అవగాహన కోసం. ఒకటి, లాస్ట్ గ్రూప్ 2 మెయిన్స్ కంపేరిటివ్లీ ఈజీగా ఇచ్చారు బికాస్ ఆఫ్ ది లాట్ ఆఫ్ కన్సర్న్స్ అండ్ పోస్ట్పోన్మెంట్ డిమాండ్స్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని హ్యూజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకొని ఇచ్చారు. కానీ ప్రీవియస్గా అంత ఈజీగా లేదు పేపర్. అయితే ఈజీగా ఉంటే తేలిక, డిఫికల్ట్ ఉంటే తేలిక అంటే. సో ఈజీ టు యావరేజ్, యావరేజ్ టు డిఫికల్ట్, డిఫికల్ట్ టు వెరీ డిఫికల్ట్ అనే కేటగిరీలో చూస్తే థర్డ్ కేటగిరీ అంటే డిఫికల్ట్ టు వెరీ డిఫికల్ట్ పేపర్కి న్యాయం చేస్తే బాగా కష్టపడి చదివాలి. ఇక లాటరీ పనిచేయవు అక్కడ, అప్పుడు కట్ ఆఫ్ తగ్గుద్ది. ఇప్పుడు మనం అంచనా ఇస్తున్న 205 కాదు, ఇవి 190 కూడా రావచ్చు.
నెక్స్ట్ నోటిఫికేషన్. బికాజ్ ఇలానే ఉండదు, అందుకే చెప్పాను డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ది పేపర్, కాంపిటీషన్ లెవెల్స్ అమాంగ్ ది కాంపిటీటర్స్. సో ఈ రెండు అంశాలు చాలా కీలక రోల్ ప్లే చేస్తుంటాయి. అలాగే వేరియేషన్ బిట్వీన్ ఫ్రెషర్స్ అండ్ సీనియర్స్. సింపుల్ సీనియర్ బెనిఫిట్ ఎప్పుడంటే వాళ్ళు సీరియస్గా ఇప్పుడు కూడా సీరియస్ చదివితే ఫస్ట్ స్టార్టింగ్లో చదివినట్టుగా వాళ్ళు డెఫినెట్గా వెళ్ళాలి. అలా చేసిన తెలిసి చేసిన పొరపాట్లు చేయకుండా ఉంటాయి. అలాగే ఫ్రెషర్స్కి ఉన్న ప్లస్ మైనస్లు కూడా ఉన్నాయి. పాస్ట్ బ్యాగేజ్ ఉండదు, లగేజ్ ఫ్రెష్ ఉంటుంది. ఇప్పుడు న్యూ ప్యాటర్న్లో తెలుగు అకాడమిక్స్లో ఎందుకో పనికిరావు. సో ఇప్పుడున్న పోస్ట్ కోవిడ్ ఆర్ జంజీ ఆర్ డిజిటల్ ఏజ్లో డిజిటల్ రిసోర్సెస్ కీ కాబోతున్నాయి. అవి ఇంతకుముందే నేను చెప్పాను, 2 వీడియోలు చేశాను. యాక్చువల్గా ఎగ్జామ్ సెంటర్స్ పెట్టే సోర్సెస్ చూసే సోర్సెస్ ఏవి, దేని చూసి వాడు క్వశ్చన్ తయారు చేస్తున్నారు, అవి గ్రూప్ 2కి గ్రూప్ 1కి కూడా చేశాను, మీరు చూడండి. సో ఈ విధంగా మనకి ఈ క్రిస్మస్ ఆఫర్ స్పెషల్ 50% రేపటి ఈ రోజుతో క్లోజ్ అయిపోతుంది 31st. ప్లీజ్ యూటిలైజ్ దిస్. దట్ ఈస్ అవర్ క్యాంపస్, ఆఫ్లైన్ క్యాంపస్, like AC campus with all facilities including hostel, digital classroom, digital library and AC classroom like this. సీరియస్ ప్రిపేర్ అవ్వడంతో త్వరగా వచ్చేయండి. అడ్వాన్స్ ఎవరు జాయిన్ అవుతారో వాళ్ళకే గ్రూప్ 2 పోస్ట్ వస్తున్నాను, మిగతా ఎవరికి రాదు. నిజం, ఇది ఇష్టం. నిజం ఎప్పుడు కంఫర్ట్ ఇవ్వదు, కష్టంగా ఉంటుంది టెస్ట్. సో ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 డైలీ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ ముందు చెప్పాను. దిస్ ఈజ్ వెరీ యూనిక్ బికాస్ ఈ ఇండియాలో ఎక్కడ కూడా ఈ విధంగా జరుగుతుంది. ఎలా అంటే ఇన్స్టెంట్ లెర్నింగ్ మాడ్యూల్లో చేస్తున్నాను. ఇన్స్టెంట్ లెర్నింగ్ అంటే ఈరోజు కాఫీ ఇలా కలిపేసుకుని తాగాడు. అట్లాగే ఈరోజు ఏదైతే విన్నామో మధ్యాహ్నం 2 గంటలు మెటీరియల్ ఇస్తాము, 2 hours చదివిన తర్వాత టెస్ట్ రాయాలి. టెస్ట్ రాసిన తర్వాత మన ఫ్యాకల్టీ అదే రోజు ఏ టాపిక్ చెప్పారో ఆ ఫ్యాకల్టీ అది డౌట్స్ క్లియర్ చేస్తారు. ఇలా ఏ రోజు ఆ రోజే, ఇక నో సెకండ్ నో హోంవర్క్ నీడెడ్. అట్లాంటి ఇన్స్టెంట్ లెర్నింగ్ అనేది ఎక్కడా లేదు ఇక్కడ ఇప్పటివరకు. మీరు ఎవరు వినుంటే కామెంట్ చేయండి. ఐ వుడ్ లైక్ టు గో అండ్ లెర్న్ మోర్ దేర్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ దేర్ ఎక్స్పీరియన్సెస్ హియర్. దీనికన్నా ఇంకొక యూనిక్నెస్ ఏంటంటే మేము ప్రతిరోజు ఈవినింగ్ పెట్టే టెస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని బట్ అప్డేటెడ్ కంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 2021 బడ్జెట్ ప్రశ్న ఉంది గతంలో, మేము 2025కి అప్డేట్ చేసి పెడితే అంటే ఒరిజినల్ ఎగ్జామ్ ఫార్మాట్లో మీరు టెస్ట్ రాస్తారు, మీకు వెంటనే 2 నిమిషాలు తెలుస్తాయి. ఫ్యాకల్టీ ఆ స్థాయిలో చెప్పారు ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే. నెక్స్ట్ మెటీరియల్ మనం ఇచ్చే అప్డేటెడ్ మెటీరియల్ మైండ్ బ్లోయింగ్ ఫార్మాట్లో ఉంటుంది. మీరు చూడండి, మీకు ఫ్రీ మెటీరియల్స్లో పెడతాను, యాప్లో చూడండి. ఆ మెటీరియల్ ఆ స్టాండర్డ్ అన్నీ కవర్ అయినాయా లేదా. నెక్స్ట్ మీరు రాసేటప్పుడు మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. అదే రోజు విన్నారు కాబట్టి అన్నీ బాగా చేయగలుగుతారు. అంటే ఇక మర్చిపోయే అవకాశం కూడా ఉంది, మార్నింగే వింటారు కాబట్టి. సో అప్పుడే చదివేస్తారు, అప్పుడే అయిపోతుంది. సో ఇక ఇంత యూనిక్ వేలో మీరు ఎక్కడైనా ఉంటే ప్లీజ్ కామెంట్. ఐ విల్ గో దేర్, ఐ విల్ ట్రై టు లెర్న్ మోర్ థింగ్స్ ఫ్రమ్ దెమ్, రైట్. దెన్ దిస్ ఈజ్ ఇవన్నీ కూడా 500కే మనకి ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ వస్తుందండి. మెటీరియల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, తెలుగు ఇంగ్లీష్లో ఉంటాయి. ఇలాగే దీనికి అన్ని సబ్జెక్ట్ టెస్టులు, టాపిక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు అన్నీ మామూలే. బట్ వెరీ టఫ్ ఫార్మాట్లోనే ఇస్తాను ఎప్పుడు కూడా నేను. మీరు చెక్ చేసుకోండి. మీరు ప్రతిరోజు ఫ్రీ కరెంట్ అఫైర్స్ మనం యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాం, లింక్ కూడా షేర్ చేస్తున్నాం. మీరు అటెంప్ట్ చేయండి, మీకే తెలుస్తుంది దాని యొక్క లెవెల్స్. ఓకే, ఏపీఎస్సీ గ్రూప్ 2 డైలీ. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి యాప్ని. మీకు మీరు ఏం కొనకపోయినా కూడా మీకు అడ్వాంటేజ్ ఉంది, రైట్. సో గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ టెస్ట్ సిరీస్కి రేపు ఈరోజు 2 ప్రశ్నలు ఇచ్చాను. దాన్ని రాసి నాకు ఈ వీడియోలో లింక్ పెడతాను, గ్రూప్ 1 టెలిగ్రామ్ లింక్. ఆ లింక్లో మీరు షేర్ చేయండి, రైట్. ఇవన్నీ కూడా గ్రూప్ 1కి ప్రిలిమ్స్, మెయిన్స్, సివిల్ సర్వీస్ ప్లస్ గ్రూప్ 1 కూడా ఆన్లైన్ ఉంది, రైట్. So please download and please hype this video and share to your friends. Thank you.